2026 డిసెంబర్ లోపల ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా యోగి ఆదిత్యనాథ్ రావడం జరుగుతుంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదం, ఆశ్లేష 4 పాదాలు, పుష్యమి 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నంలో గురువు గారు యోగిస్తున్నారు, 4వ స్థానంలో శుక్రుడు యోగిస్తున్నారు, 5వ స్థానంలో బుధుడు రవి యోగిస్తున్నారు. మొత్తం 4 గ్రహాలు యోగిస్తున్నాయి. చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మీరు కనుక శివుణ్ణి ఆరాధిస్తే కనుక, శివుడు బోలాశంకరుడు, ఆయన్ని కొలిస్తే కనుక ఖచ్చితంగా మీకు అనుకున్న పనులు విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వారంలో మీరు కనుక బ్రాహ్మణుడికి అన్నదానం చేస్తే కనుక చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఆదివారం రోజున మీరు కనుక ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మంగళవారం రోజున, గురువారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేసిన వ్యతిరేకత ఫలితాలు వస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. కర్కాటక రాశి వారికి కుటుంబాధిపతి అయిన సూర్యుడు ఆయన మిత్రక్షేత్రమైన వృశ్చిక రాశిలో ఉండటం మూలంగా 17వ తారీఖు నుంచి చాలా చాలా బాగుండబోతోంది. కుటుంబ పరంగా మాత్రం చాలా ఆనందంగా ఉంటారు. ధనపరంగా మీకు చాలా బాగుండబోతోంది. లాభాధిపతి అయిన శుక్రుడు మీకు 4వ స్థానంలో ఉండటం మూలంగా ధన యోగం అనేది ఉన్నది. మీకు చాలా చాలా ఆనందంగా ఉంటారు. హెల్త్ పరంగా చాలా బాగుండబోతోంది. చిన్నపాటి సమస్యలు ఉన్నా సరే అవి తీరిపోతాయి. హెల్త్ పరంగా మాత్రం చాలా చాలా సంతోషంగా అవుతే ఉంటారు. శత్రువులు అనేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. శత్రువులు మిత్రులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది ఈ వారంలో. బిజినెస్ పరంగా మీకు చాలా మంచి రాబడి రాబోతోంది. ఈ వారంలో మాత్రం చాలా సంతోషంగా అవుతే ఉంటారు. బుధుడు ప్లస్ రవి ఉండటం మూలంగా, ఈ కాంబినేషన్ మూలంగా మీకు బిజినెస్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి ఈ వారంలో. మ్యారేజ్ పరంగా చాలా బాగుండబోతోంది. 7వ స్థానం మీద గురువు గారి దృష్టి ఉన్నది. సప్తమాధిపతి అయిన శని గారి మీద కూడా గురువు గారు 9వ దృష్టి ఉన్నది. మ్యారేజ్ పరంగా చాలా బాగుంటది. మీ జన్మ జాతకంలో కనుక దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటేనే మీకు మ్యారేజ్ పరంగా ఇబ్బందులు అనేవి ఉంటాయి. లవర్స్ కి చాలా బాగుండబోతోంది. మీరు అనుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉన్నది. ఒకవేళ మీ జన్మ జాతకంలో దశలు యోగించకుండా ఉంటే కనుక ఇది వర్తించదు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.